విశాఖలో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. మేయర్ పీఠంపై గురిపెట్టిన కూటమి అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. అవిశ్వాస తీర్మానంతో అలర్ట్ అయిన వైసీపీ క్యాంప్ పాలిటిక్స్ కు తెరలేపింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు వైసీపీ కార్పొరేటర్స్ తో మంతనాలు జరిపారు. ఇవాళ వైసీపీ కార్పొరేటర్లను ఊటీ తరలించాలని నిర్ణయించారు. అవిశ్వాసం వీగిపోయి మేయర్ పీఠాన్ని తన ఖాతాలోనే ఉంచుకోవాలని వైసీపీ చూస్తోంది. అయితే ఇప్పటికే పలువురు వైసీపీ కార్పొరేటర్లు కూటమికి మద్దతు పలికారు. అటు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు ప్రియదర్శిని సైతం వైసీపీకి దూరంగా ఉంటున్నారు. వచ్చే వారం రోజుల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేలా కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోంది. మేయర్ పీఠం కి సంబంధించిన పాలిటిక్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, గ్రేటర్ విశాఖపట్నం పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. గత 2 రోజుల క్రితమే మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును విశాఖ కలెక్టర్ కు అందజేశారు. 1-2 రోజుల్లో కౌన్సిల్ ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి భావిస్తూ ఉన్న తరుణంలో వైసీపీ సైతం కూడా ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయే విధంగా అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. నిన్న కార్పొరేటర్లు అందరితో కూడా ఉత్తరాంధ్ర జిల్లాల ఎవరైతే సమన్వయకర్త ఉన్నారో కన్నబాబు ఈ ఏదైతే వైసీపీ కార్పొరేటర్లతో మంతనాలు చేశారు. అనంతరం వాళ్ళంతా కూడా క్యాంపు వెళ్లాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పటికే బయలుదేరి వెళ్తూ ఉన్నారు. కొంతమంది బెంగళూరు, మరి కొంతమంది ఊటీకి సైతం కూడా కుటుంబ సమేతంగా సైతం కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించి 2:30కు కొంతమంది బయలుదేరి వెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6:30కు సైతం కూడా మరికొన్ని మంది కార్పొరేటర్లు వెళ్తూ జరుగుతుంది. మొత్తం 35 మంది కార్పొరేటర్లు ఎవరూ కూడా మిస్ కాకోకుండా ఉండే విధంగా వారందరినీ సైతం కూడా ఇక్కడి నుంచి తరలించడం జరుగుతుంది. అయితే 6వ వార్డుకు సంబంధించి మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమార్తె వస్తుందా రాదా అనేది సందిగ్ధంలో కూడా వైసీపీ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో సైతం కూడా ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ ఆమె కుమార్తె ఎటువంటి నిర్ణయం అనేది ప్రకటించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆమె నిర్ణయం మీద కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ పీఠానికి సంబంధించి చూసుకున్నట్టు ఎలాగైనా కానీ వారం రోజుల్లో ఈ కూటమి నేతలంతా కూడా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని వ్యూహాలు పన్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా సైతం కూడా అంటే వైసీపీ నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ కార్పొరేటర్లు సైతం కూడా ఇటు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇటు ఎక్స్ అఫీషియల్ ఓట్లతో పాటు ఇటు కార్పొరేటర్ల ఓట్లన్నీ కూడా చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 73 వరకు కూడా చేరింది. ఇది కాకోకుండా ఇటు ముత్తంశెట్టి శ్రీనివాస్ కుమార్తె సైతం కూడా కూటమికి మద్దతు ప్రకటిస్తుందని ప్రచారం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు సిపిఐ సిపిఎం కి సంబంధించి ఒక్కొక్క సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మద్దతు ప్రకటిస్తారంటున్నారు. ఏదేమైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని కూటమి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కాబట్టి మరికొద్ది రోజుల్లో అంటే కలెక్టర్ నిర్ణయం మేరకు కౌన్సిల్ ఏర్పాటు చేస్తారు. కౌన్సిల్ ఏర్పాటు చేసిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టడం, ఆ తర్వాత మేయర్ కు వ్యతిరేకంగా ఓటింగ్ జరిగిన నేపథ్యంలో ఆ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఏదైతే కూటమి గెలిచి ఆ పీఠాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తూ ఉంది. అయితే దీన్ని ఏ విధంగా తిప్పికొట్టాలని, ఎందుకంటే బలం లేకపోయినప్పటికీ కూడా అవిశ్వాస తీర్మానం పెడుతున్నారంటూ కూడా వైసీపీ చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కార్పొరేటర్లు అందరూ కూడా చేజారిపోకుండా ఉండేందుకు వ్యూహాలు అయితే రచిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే విశాఖ టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సైతం కూడా అధిష్టానానికి కూటమికి సరిపడా బలం ఉందంటూ కూడా ఇప్పటికే అధిష్టానానికి నివేదిక సైతం కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు ఈ క్యాంప్ పాలిటిక్స్ ఏ విధంగా దారితీస్తాయనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. అయితే ఈ వెళ్ళే 35 మంది వెళ్తారా లేకపోతే ఎవరైనా డ్రాప్ అవుతారా, మరికొంతమంది సైతం కూడా వెనకడిగేసే అవకాశం ఉందంటూ కూడా కూటమి చెప్తూ ఉంది. కాబట్టి ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే విశాఖలో నెలకొని ఉంది. థ్యాంక్ యూ జార్జ్ ఫర్ ద అప్డేట్స్.